బీఆర్ఎస్ 20 సంవత్సరాల రజతోత్సవ సభకు వెమ్లవాడ పట్టణం నుండి భారీగా గులాబీ శ్రేణులు తరలివెళ్లారు. గులాబీ పార్టీ అవతరించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ రజతోత్సవ సభకు వెమ్లవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున శ్రేణులు తరలివెళ్లారు. ముందుగా వెమ్లవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు 2001లో ఏప్రిల్ 27న ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మరి నేటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరం అడిగిన సందర్భంగా మరి కేసీఆర్ గారు ఎల్కతుర్తిలో 10 లక్షల కార్యకర్తలతోని జనాభాతోని మరి రజతోత్సవ సభను ఏర్పాటు చేసి మరి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తే మరి ఈనాడు అబద్దాల హామీలతో అలవిగాని హామీలతో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి 16 నెలల నుంచి కాలయాపన చేసి ఇలా ఈ ప్రాంతంలో ఢిల్లీ గులాములుగా మారి మరి ఢిల్లీ నాయకుల చెప్పు చేతలో ఉండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన సందర్భం. మరి ఇచ్చిన హామీల నెరవేర్చడం కొరకు మరి కేసీఆర్ గారు ఈ సభ ద్వారా వారి యొక్క పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలన్నీ, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని ఎండగట్టడానికి ఈరోజు సమరశంకారం పూజించబోతున్నా ఉన్నారు. మరి ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో మరి చెరుమల లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వంలో 10,000 మంది, మరి పట్టణంలో మరి 1000 మంది కార్యకర్తలతోని ఈరోజు మరి జెండా ఆవిష్కరణ చేసుకుని మరి ర్యాలీగా బయలుదేరి మరి యొక్క ఆ సభకు అందరూ కూడా ఆశీర్వాదం అవుతున్న సందర్భంగా మరి కేసీఆర్ గారు మరి ఇచ్చే సందేశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. 4 కోట్ల మంది ప్రజలు కూడా మరి కేసీఆర్ గారి మౌనం వెనుక వారు రచించిన వ్యూహం ఏందని మరి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజలలో కేసీఆర్ గారి నాయకత్వం ఆదేశించిన మేరకు మరి ప్రజా పోరాటానికి కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి మరి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. వేడుకల్లో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి గౌరవ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, గౌరవ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా మరి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు 2001 ఏప్రిల్ 27 మరి హైదరాబాద్లోని జలదృశ్యంలో మరి స్థాపించినటువంటి ఆనాటి ఉద్యమకారుడు మరి కేసీఆర్ గారు మరి ఈరోజు పార్టీని స్థాపించి మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు రాదనుకున్న తెలంగాణను మరి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో అవమానాలు భరించి తెలంగాణ తీసుకురాకపోతే నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పినటువంటి మహానాయుడు, గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో అంటే ఆనాడు మన ఉద్యమ కాలంలో మరి తెలంగాణ వచ్చులో కేసీఆర్ సచ్చులో నినాదంతో ఎన్నో ఉద్యమాల పోరాటాలతోటి ఈరోజు ఎన్నో మరి ఉద్యమకాల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో ఒక సువర్ణ అక్షరాలతో 10 ఏళ్ల పరిపాలనలో ఒక సువర్ణ అక్షరాలతో దిగ్విజయమైన రోజు ఈరోజు. అప్పుడు ప్రతి ఒక్క కళ్ళల్లో సంతోషం చూసినాము. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క కళ్ళల్లో కన్నీళ్ళని చూస్తున్నాము. ఈరోజు రైతు వర్గం అయితేనేమి, కార్మిక వర్గం అయితేనేమి, కర్షక వర్గం అయితేనేమి, ఈరోజు మహిళా లోకం అయితేనేమి ప్రతి ఒక్కరిని ఎవరిని మందలించినా కళ్ళల్లో కన్నీళ్లు కలుగుతున్నాయి. ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీ అంటేనే మన పార్టీ, మన ఇంటి పార్టీ. అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరి వరంగల్లో జరిపినటువంటి ఎల్కతుర్తిలో మరి కేసీఆర్ గారి సందేశాన్ని వినడానికి